ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. మా ఐపీఎల్ మ్యాచ్ టీం లీడర్ రాహుల్ గాంధీ గారు, నీ ఐపీఎల్ మ్యాచ్ లీడర్ నరేంద్ర మోడీ. ఓకే, ఊరికే మాట బంద్ చేయి. మా టీం లీడర్ అన్నాడు. ఇండియా కూటమి ఉంది, మాకు టీం ఉంది. మీ దగ్గర ఒక్కడే ఐపీఎల్ ఒక్కడే మ్యాచ్ ఆడలేడు. నరేంద్ర మోడీ ఒక్కడే, పక్కన గడ్కరీ కూడా ఓర్వలేడు. మీరు అడుగుతారు సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి, లేదా ఆయన ఆర్థిక మంత్రి అభిషేక్, అరుణ్ జైట్లీ, వీళ్ళంతా ఎట్లా చనిపోయారని మేము అడుగుతలే. మీ ఐపీఎల్ టీంకి ఒక్కడే లీడర్. మా ఐపీఎల్ టీంకి ఇండియా కూటమి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనడానికి ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ కూటమిలో ఉంది. నీ దగ్గర సింగిల్ మ్యాన్ ఎట్లా ఆడుతుంది ఐపీఎల్? జవాబు చెప్పండి. ఐపీఎల్ టీం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిన్న హుస్నాబాద్లో పోయి 1200 కోట్లు నేను చెప్పిన చాలాసార్లు చెప్తా ఉన్నా. ఫెడరల్ సిస్టంలో బాత్రూంలకో, ఉపాధి హామీకో, చౌక ధరల బియ్యంకో రాష్ట్రం మొత్తం 29 రాష్ట్రాలకు ఇస్తారు. పెన్షన్కో, ఇండ్లకో, దేనికో అవన్నీ లెక్క పెట్టి 1200 కోట్లు అని చెప్తే ఎట్లన్నాయా? నేను ఏమంటలే. నేను మీ అందరికీ తెలుసు, కరీంనగర్ పాత్రికేయులు హైదరాబాద్ ఇవ్వచ్చు. ప్రతి సంవత్సరము 365 రోజులు నేను ఎక్కడున్నా, ఏ నియోజకవర్గంలో ఎన్నిసార్లు వేసినా, ఎన్ని నిధులు కేటాయించినా, ఏ పని చెప్పినా, ఏ పని చేసినా, ఏ పని ప్రోగ్రెస్ ఉంది, నేను పార్లమెంట్లో 98% అటెండెన్స్. నేను పార్లమెంట్లో ఈ దేశంలో 543లో 10వ నెంబర్లో ఉన్నా. ప్రశ్న అడిగే దాంట్లో ఈ దేశంలో అత్యధిక ఏదికైనా అధికార పార్టీ ఉన్నా సస్పెండ్ అయి తెలంగాణ కోసం నేను కొట్లాడినా. నువ్వు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు దొంగతనంగా ఏసీలు ఎత్తుకపోయారంటే కూడా శుద్ధ పప్పు లెక్క కూర్చున్నాడు. నేను నాకు మాట్లాడతారా? 12,000 కోట్ల లెక్కేటప్పుడు కాదు. నేను ఒకటే 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైనటువంటి ఒక రైలు తిరుపతి కొరకు తీసుకొస్తే 1 రోజు 2 రోజులు నడుస్తుంది కదా, దాన్ని 1 రోజు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయలేకపోయినావు మిత్రమా అని అడుగుతా ఉన్నా. పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాం, మోడల్ స్కూల్ తీసుకొచ్చినాం, మాతా శిశు కేంద్రాన్ని తీసుకొచ్చినాం, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం. మీరు ఇటువంటి ప్రజలకు కేంద్రం నుంచి ప్రత్యేకించి వచ్చిన